ఆడవాళ్లకు సుమారు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి శరీరంలో సెక్స్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోయి కొన్ని మార్పులు జరుగుతాయి, పీరియడ్స్ కూడా ఆగిపోతాయి. దీన్ని మెనోపాజ్ అని అంటారు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయం. కాకపోతే మగవాళ్లలో కూడా ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుందా? ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ సుశీల్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మానస కిడ్నీ ఫౌండేషన్. మన మగవాళ్లలో కూడా వయసు పెరిగే కొద్దిగా సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతూ వస్తుంది. దీనివల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఆండ్రోపాజ్ అని అంటారు. అయితే ఆడవాళ్లలో మెనోపాజ్ అప్పుడు వెంటనే కనిపించే లక్షణాలు లాగా మగవాళ్లలో ఇలాంటి లక్షణాలు వెంటనే కనిపించకపోవచ్చు. దానికి తోడు అందరు మగవాళ్లలో ఒకే రకమైన మార్పులు కనిపించవు. కొంతమందిలో తొందరగా రావచ్చు, కొంతమందిలో లేటుగా రావచ్చు. అయినా కూడా సుమారు 45 ఏళ్ల వయసు దాటిన మగవాళ్లలో తొందరగా అలసట రావటం, చిరాకు, డిప్రెషన్ లాంటి ఫీలింగ్, మజిల్ బల్క్ తగ్గిపోవటం, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్న ఫీలింగ్, మూడ్ స్వింగ్స్, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ పేరుకుపోవటం, కాన్సన్ట్రేషన్ తగ్గటం, మెమరీ డిస్టర్బెన్సెస్, ఇవి కాకుండా సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గటం, సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, సాటిస్ఫాక్షన్ తగ్గిపోవటం, ఇలాంటి చేంజెస్ ఏమైనా కనిపిస్తే ఇవి వయసుతో వచ్చే మార్పులే అని ఇగ్నోర్ చేయకుండా ఒక్కసారి ఆండ్రాలజిస్ట్ని కలవండి. ఇవి ఆండ్రోపాజ్ వల్ల వచ్చిన లక్షణాలే అని కనుక కన్ఫర్మ్ అయితే సరైన వైద్యంతో మీరు ముందులాగా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఇంకొంతకాలం ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ శరీరం చూపిస్తున్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. నమస్కారం.